అయ్యా పవన్ కళ్యాణ్ గారు, గతంలో ఏమన్నా ఈ బ్లేడ్ బ్యాచ్కి గంజాయి బ్యాచ్కి మీరేమన్నా నాయకత్వం వహించిన సందర్భం ఉందా? మీ దగ్గర ఏమైనా జక్కమూడి గణేష్ గారు అందులో పనిచేశారా? పనిచేసి మిమ్మల్ని ఆయనంతా మానేయటం వల్ల కోపం వచ్చి పోసుకూర్చుని చెప్తా ఉన్నారే, మీకు అనుభవం లేకపోతే అది చెప్పలేరు కదా. అంటే మీరు కూడా గంజాయి బ్యాచ్కి నాయకత్వం వహించి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను. దారుణమైన ఆరోపణలు చేసేసి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ ఆరోపణలు రిప్లై ఇస్తే దానికి సమాధానం ఇవ్వకపోవటం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఎంతవరకు శోభం వంటిది? ఏం చెప్పాడు తెలుసా పవన్ కళ్యాణ్ గారు, జక్కమూడి గణేష్ గారు? ఈ ఆరోపణలో రుజువు అయితే జిల్లా వదిలి వెళ్ళిపోతాను, రుజువు చేయలేకపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడండి. నా సమాధానం చెప్పలేరా? చెప్పే దమ్ము లేదా? అంటే దీన్ని బట్టి ఈ బ్లేడ్ బ్యాచ్కి నాయకత్వం గతంలో మీరు వహించుంటారు, గంజా బ్యాచ్కి మీ దగ్గర పనిచేసి ఉంటాడు గణేష్ గారు. అంచేత ఆయన పుట్టు పూర్వత్వాలు మీకు తెలుసు కాబట్టి చెప్పగలిగి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను. సమాధానం చెప్పండి అయ్యా గణేష్ గారికి. పవన్ గారు, మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే మేము పడ్డానికి మీకు సంబంధం ఏంటి? మమ్మల్ని ఎందుకు అనాలి? మీకు మాకు సంబంధం ఏంటి? మీ మోచేతకి నీళ్ళు దాకా బతుకుతున్నామా? మీ ఎస్టేటా ఇది? అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా? ఏ ఊర్లో పుట్టారు? మీ మండలం ఎక్కడండి అయ్యా? మీ జిల్లా ఎక్కడండి అయ్యా? కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం పెట్టిండే ఎమ్మెల్యే పదవి కోసం. ఈ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థులు అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా. అక్కడ ఎందుకు పొడి చేయలేదు? పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చేస్తున్నారు? లోకువా? మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా. ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో ఉన్నారు? ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు? మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకొని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు, మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మేము మీకు ఓటేసేయడానికి మీకు సేవకులమా? మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు కట్టుకడతారా? మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని, సమస్యలు తెలుసుకుని, ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోండి. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయకండి. కెళ్ళప్పుడు వచ్చి నోరిప్పారు, సంతోషం. ఈ ప్రశ్నలన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను. వాడు మీరు నాకు రిప్లై ఇవ్వాలి. అంతేగాని సభలో మాట్లాడేసి మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఇంకా అర్థం లేకుండా మాట్లాడడం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు. పవన్ గారు, మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి. అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను. అంతేగాని నోరు ఉంది కదా, ముఖం రంగు ఉంది కదా, నేను తిడితే పడవ కదా అనే మాట
చెల్లదు ఇక్కడ, చెల్లదు. తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. అప్పుడు తన్ని తరివేస్తారు మిమ్మల్ని. తన్ని తరవపోతే ప్రజలు అంతా చెప్పాను మీకు. నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి తరవపోతే. ప్రత్యేక జైలు కట్టిస్తానని చెప్పేసి ప్రధాని గారిని ఒప్పిస్తాను, ప్రధానమంత్రి గారు అంటున్నారు. ప్రత్యేక జైలు మీ చంద్రబాబు నాయుడు గారి కోసమా అడుగుతూ ఉన్నాను. అంత పలుకుబడే ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటే ప్రత్యేకవాద ఎందుకు తేలేకపోయారు? ప్రత్యేకవాద ఎందుకు తేలేకపోయారు? ఎన్నో ప్రాణాలు బలికి ఉన్న స్టీల్ ప్లాంట్ సాధించుకున్నది ప్రజలు. అది ప్రైవేట్ చేస్తుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? రైతులు చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాలని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారు? పొత్తు కోసం, కూటమి కోసం కాళ్ళెట్టుకున్నారా? దీనికి ఎందుకు కాళ్ళెట్టుకోరు? ఈ ప్రథమ సంవత్సరం అండి. ఈ ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంటు, ఈ 3 అంశాలు ప్రజల తాలూకా సమస్యలండి. వీటి మీద దృష్టి పెట్టండి. మీ చేతనైతే దమ్ముంటే. అంతేగాని కూటమికి కాళ్ళెట్టుకున్నాను ఎందుక మాటలు? మీ పలుకుబడి ఏమాత్రం ఉందో చూపించండి అయ్యా. రెండోది, పదే మా రిజర్వేషన్ గురించి చెప్తా ఉన్నారు కదా. బీజేపీ ప్రభుత్వం మీ జేబులో ఉందంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీ జేబులో ఉన్నారు. నన్ను అడిగే బదులు మీరు చేయించవచ్చు కదా. మీ 5 నిమిషాలు అయిపోద్ది రిజర్వేషన్. ఇంచేపు నా మీద దాడి చేయడమేనా? మీ చేసే సత్తా లేదా? చేయించలేరా? చేయించలేనప్పుడు ఈ ప్రగల్భాలు ఎందుకండి? మీ జేబులో ఉంది కదా బీజేపీ, మీ జేబులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీ దయతోటే మోడీ గారు భారత ప్రధాని 2 సార్లు అయిపోయారు. మీ దయతోటే 2 సార్లు అయ్యారు భారత ప్రధాని. ఎందుకు ఈ మాటలు బాబు? అని అన్నారట. అయ్యా, ప్రేమ ఉంటే ఎప్పుడన్నా వాళ్ళ సమస్యల మీద స్పందించారా? ఆ సమస్య తెలుసుకోవడానికి హక్కుని చేర్చుకున్నారా ఈ ప్రజల్ని? ఎప్పుడన్నా వాళ్ళకి కష్టం వస్తే మీతో మాట్లాడడానికి ఫోన్ నెంబర్ని ఇచ్చారా వాళ్ళకి? ఎప్పుడు ఫోన్ నెంబర్ ఎవరు? హక్కుని చేర్చుకోరు, ప్రేమగా పిలవరు. అయ్యా, వారి మీద ప్రేమ ఉందంటున్నారు. అయ్యా, ఏమి నటన? సినిమాలో నటించండి అయ్యా, ఇక్కడికి ప్రజల్లో నటించకండి అయ్య బాబు. మీకు నమస్కారం. ఇప్పటికే చాలామంది చెప్తూ ఉన్నారు, మిగతా పార్టీల్లో పనిచేసిన వాళ్ళు కోట్లాది రూపాయలు తగలేసుకున్నాం, కోట్లాది రూపాయలు టికెట్ల కోసం ఇచ్చాం, నాశనం అయిపోయాం, మేము నాశనం అయిపోయాం. సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించొద్దు అని చెప్పేసి మీ పార్టీలో పనిచేసిన అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వాటికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. రైతులకు సాయం చేయడం కోసం చందాలు పుచ్చుకున్నారట. వెబ్సైట్లో పెట్టండి అయ్యా. చందాలు ఎవరెవరు ఇచ్చారో చెప్పండి అయ్యా. ఎవరెవరికి దానం చేశారో చెప్పండి అయ్యా. అలాగే టికెట్ కోసం డబ్బు పుచ్చుకుందారని చెప్తున్నారన్న అయ్యా. పార్టీ నడపడానికి డబ్బు పుచ్చుకుందామని చెప్తున్నారన్న అయ్యా. ఎన్ని కూడా వెబ్సైట్లో పెడితే మీరు తెలుసుకుంటామండి అయ్యా. వాటి సమాధానం చెప్పండి అయ్యా. వాడు సమాధానం చెప్పండి. దాటేస్తున్నారన్న అయ్యా. దాటేయకండి బాబు, దాటేయకండి. ఈరోజు కాబట్టి రేపైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుందండి అయ్యా. ఆషామాషిగా ఉండదండి అయ్యా.
కోట్లాది రూపాయలు ఖర్చు చేయించుకొని కోట్లాది రూపాయలు టికెట్లు తీసుకుని మీరు వెళ్ళిపోతారా హైదరాబాదు లీడ్తో కూర్చోవాలా? ఆ కోట్లు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడితే తప్ప ఆ కోట్లు సంపాదించుకోలేకపోయారు వాళ్ళు. సంపాదించుకున్నప్పుడు మీరు ఆవిరి చేస్తున్నారే. ₹1 మీద ఏమన్నా ఎందుకు ఖర్చు పెట్టారా? విజయవాడ మీ ముఖ్య అనుచరుడు చెప్తా ఉన్నారే, సినిమాలో ఆదాయం కన్నా రాజకీయ ఆదాయం బాగుందన్నయ్యా అని చెప్తా ఉన్నారే. కనీసం సిగ్గుపట్టలేదా? ఆ మాటకు సమాధానం చెప్పాలని లేదా? చెప్పండి అయ్యా. గౌరవప్రదంగా ఉంటుందండి అయ్యా, మీ పార్టీకి గౌరవప్రదంగా ఉంటుందండి అయ్యా, మీ మెగా ఫ్యామిలీకి గౌరవప్రదంగా ఉంటుందండి అయ్యా. వాటి రిప్లై ఇవ్వండి అయ్యా బాబు పవన్ కళ్యాణ్ గారు. ఉప్మా కాఫీ అని అవమానిస్తూ ఉన్నారు. మా తండ్రి గారు మా తాత కథగించి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు నేర్పారండి అయ్యా. మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొండమీద గ్రామాలు ఇతర గ్రామాల నుంచి దళితులు గిరిజనులు నడుచుకుంటూ వచ్చేవారండి అయ్యా. వాళ్ళు పనులు చేయడం కోసం సినిమా దగ్గర కూర్చుంటే సాయంత్రం అయిపోయిందండి అయ్యా. వాళ్ళకి నాన్న వండించి వంట అనేవారండి. 20-30 మందికి వంట చేయించి 11 గంటలకు రాత్రి పెట్టి మళ్ళీ సినిమాలకు తీసుకెళ్ళి పడుకోబెట్టి తెల్లవారుజామున వెళ్ళిపోయే కార్యక్రమం చేసేవాళ్ళం అన్నయ్య. నా చేతిలో లక్షలాది మందికి ఉప్మాలు పెట్టడం కానివ్వండి, పోయినా పెట్టడం కానివ్వండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నాకు ఓపినంత వరకు గౌరవించేయటం అలవాటు అయ్యా. మా తండ్రి తాత కథగించి ఉందండి అయ్యా. ఒక విషయం పవన్ గారు, మీ ఇళ్ళల్లో మాలాంటి వాళ్ళు కాదండి, ప్రజలకు ఎలాగో మీకు ఇంటర్వ్యూ అనుకోండి, కనీసం మిమ్మల్ని పోషించే ప్రొడ్యూసర్లని, మీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లకి ఎప్పుడన్నా కాఫీ కప్పుతో కాఫీ ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. చిన్ని కృష్ణ గారు రైటర్ ఒకసారి స్టేట్మెంట్ చూశానండి. ఎప్పుడు చేయగలలేదే మా నెలల్లో అని చెప్పి చాలా అవమానకరమైన భాషలో మాట్లాడారండి. ఇంకో మాట కూడా చెప్పారు ఇంకో పెద్ద ఆయన, వాళ్ళ ఇళ్లలో ఎవరికి పుట్టినరోజు వచ్చినా ప్రొడ్యూసర్ గారు కేకులు గీకులు అన్నీ ఏర్పాటు చేయాలటండి. అలాగే ఫుడ్ కూడా పంపాలటండి. వారింట్లో రూపాయితో ఖర్చు పెట్టరట. 10 మంది ఉన్నామండి ఇంట్లో, కుటుంబంలో 10 మంది పుట్టినరోజులకి ప్రొడ్యూసర్ గారు భరించాలట. కేక్ నుంచి ఫుడ్ వరకు కూడా మొత్తం భరించాలట. అయ్యా మీ సంస్కృతి చెప్పారన్నయ్యా. మీకు చేత కాదు కాఫీ ఇవ్వటం, మనసు ఒప్పదు మీకు ఇవ్వడానికి. నేను ప్రేమతో పెడతాను ఉప్మా అన్న, కాఫీ అన్న, భోజనం అన్నా, అది మీకు లేదండి అయ్యా. మనసు రాదండి అయ్యా మీకు. డబ్బే ప్రాణం అండి అయ్యా. మీరు డబ్బు ఉండి పెట్టట్లేదండి అయ్యా. ఇంటికి వచ్చిన ఆదరించాలా, గౌరవించాలా. గౌరవించే కుటుంబం, గౌరవించే గుణం మాకు ఉందండి అయ్యా. ఏళ్ళని చేయకండి అయ్యా. మీరు చేతనైతే పెట్టండి. నేను ఉప్మా పెడుతున్నాను, మీరు పొలాలు పెట్టండి, సంతోషంగా చెప్తాను, తింటారు వచ్చి, సంతోషిస్తాను. అంతేగా ఎదురు మీకు పెట్టడం రాదు, పెట్టుబడి చూస్తే బాగోలేరు. ఉప్మా కాపీ అని మనకు పేరెడతారా? సిగ్గు లేదా పేరెట్టడానికి మీకు?